One of my favorite verse in the Bible is this. బైబిల్లో నాకు బాగా నచ్చిన ఒక వచనం ఉంది. He qualifies unqualified people. బైబిల్లో ఉన్న ఆ మాట ఏంటంటే అర్హత లేని వారిని అర్హులుగా చేసేవాడు. Amen. ఆమేన్. அவர் ஞானவான்களை வெட்கப்படுத்த பைத்தியங்களை தெரிந்து கொள்கிறார். ఆయన జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్న వెర్రి వారిని ఎన్నుకుంటున్నాడు. బలవాన్களை வெட்கப்படுத்த బలహీనமானவர்களை தெரிந்து கொள்கிறார். బలవంతులను సిగ్గుపరచడానికి ఆయన బలహీనులను ఎన్నుకుంటున్నాడు. When the world calls you a failure, that means you are successful in God's eyes. లోకము నిన్ను చూచి నీవు ఓడిపోయిన వ్యక్తివి అని పిలిచినప్పుడు దేవుని దృష్టిలో నీవు గెలుపొందిన వ్యక్తి అని అర్థం. உலகம் உன்னை பார்த்து என்றைக்கு தகுதி இல்லை என்று சொல்கிறதோ, లోకము నిన్ను చూచి ఎప్పుడైతే నీవు అర్హుడవి కాదు అని అంటుందో అన్னைக்கு தான் పరలోకం உங்களை தகுதி உள்ளவர்களாக மாற்றி விடுகிறது. ఆ రోజే పరలోకము నిన్ను అర్హత కలిగిన వ్యక్తిగా మారుస్తుంది. ఆమేన్. ఆమేన్. When someone comes and tell you, hey, you don't know, ఎవరైనా వచ్చి నీకేం తెలియదయ్యా అన్నాడు అనుకోండి, ఓ ఉనకు అర్హత ఇల్లపా, అయ్యా నీకు అర్హత లేదు బాబు, you clap your hands and thank Jesus. నువ్వేం చేయాలి? చప్పట్లు కొట్టి ప్రభువుకి వందనాలు చెల్లించాలి. Because that's the day God makes you a qualified person. That's the day heaven looks at you in a glorious way. That's the day that God's appointed time that lift you high. So